వెల్కమ్ టు నందూస్ మినీ వ్లాగ్స్. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో నాకు తెలిసిన ఏకాదశికి సంబంధించిన విషయాలు అంటే ఏం లేదు, అసలు తొలి ఏకాదశి ఎలా వచ్చింది, అసలు తొలి ఏకాదశి ఎందుకు అంటారు అని అవి నేను మీకు ఈరోజు చెప్తాను. ముందుగా అసలు తొలి ఏకాదశి ఎప్పుడు ఆషాఢ మాసంలోనే వస్తుంది కదా. అప్పుడు ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని మనం తొలి ఏకాదశిగా పరిగణిస్తాము. ఈరోజు స్వామి నిద్రించే రోజు కాబట్టి ఈ రోజుని మనం శయన ఏకాదశి అని కూడా అంటాము. ఈరోజు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు మళ్ళీ 4 నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడే మేల్కొంటాడంటారు. ఈ శయన ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు మాత్రమే పెరుగుతాయి, ఎందుకంటే మనం రాత్రి సమయంలోనే ఎక్కువగా పడుకుంటాం కాబట్టి. ఇంకా అందరికీ తెలిసిందే, ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తే చాలా మంచిది, అంటే ఎన్నో జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని మన నమ్మకం. అంతే ఫ్రెండ్స్, ఈరోజు నాకు తెలిసిన ఏకాదశికి సంబంధించిన విషయాలు, ఏకాదశి ప్రత్యేకత ఏంటో నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మీరు ఈ ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.